హాయ్ హలో నేను మీ తిరుమల అండి. ఏంటి మళ్ళీ ఏదో రెసిపీ తీసుకొచ్చేసింది అనుకుంటున్నారా? ఆవకాయ పప్పన్నం అండి. చాలా అద్భుతంగా ఉంది. పిల్లలకి లంచ్ బాక్సులు వెతుక్కునే పని లేకుండా ఇలా ఒక 4-5 సార్లు వారంలో చేసి పెట్టారనుకోండి, బాక్సులు చేసి తెస్తారు వాళ్ళు. అంత అద్భుతంగా ఉంది. అందరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఫస్ట్ నేను పోపుకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని 2 ఎండుమిర్చి, దీనికి జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్స్ లావుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి క్రంచీగా తగులుతుండాలన్నమాట. మనకి ఎక్కువ ఏగన అవసరం లేదు, సాఫ్ట్ అవ్వకూడదు, క్రంచీగా తగులుతూ ఉండాలి ఆనియన్స్. అప్పుడే ఆ రైస్ కదా టేస్టు. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అవి వేసి అవి కూడా ఎక్కువ వేగన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి కలిపేసి ఆవకాయ ఈ ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేస్తే ఆయిల్లో అది వేగిన తర్వాత ఆ రైస్కి ఆ టేస్ట్ ఫ్లేవరు యాడ్ అవుతుంది. చూడండి, 1 మినిట్ ఉంచేస్తే చాలు. ఊరికే వేడి అయితే చాలు, వేగాల్సిన అవసరం లేదనమాట. జీలకర్ర కూడా ఈ టైంలో జీలకర్ర వేసేయాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి ఇక ఆవకాయ వేసేస్తున్నాను. కప్పు ఆవకాయ వేసేసాను. దీనికి ఇంగువ కంపల్సరీ అండి, ఎందుకంటే పప్పు కదా, ఇంగువ వేయాలి. 1 స్పూన్ ఇంగువ కూడా వేయాలి. వేసి ఈ ఆవకాయ వేసాం కదా, ఆవకాయ వేసిన ఆవకాయ కలిపేసి ఇంగువ కూడా వేసి కలిపిన తర్వాత మనము రైస్ పక్కన వండి పెట్టుకుంటాము. పప్పు సపరేట్గా ఉడకబెట్టాం కదా, 1 గ్లాస్ పప్పు 1 గ్లాస్ రైసు వండి పెట్టాను నేను. చూడండి, ఆ పప్పు కూడా వేసి బాగా కలపాలి. రైస్ కూడా వేసేసి 2 కలిపి, ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మనకి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. పక్కన కొంచెం వాటర్ పెట్టుకొని వేడి వాటర్ పోసుకుంటే మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి దించేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే అసలు ఎప్పటికీ బోరు కొట్టనిది ఏదైనా ఉందంటే అది ఆవకాయే. చూడండి, తర్వాత నేను నెయ్యి వేసేసాను, 4 స్పూన్లు నెయ్యి. వేడిగా ఆమ్లెట్ వడియాలు అలా పక్కన పెట్టుకొని తిన్నారనుకోండి, అసలు ఎప్పటికీ బోరు కొట్టింది ఏదైనా ఉందంటే అది ఆవకాయ. మనం ఎన్ని తరాల నుంచి తిన్నా కానీ ఆవకాయ ఒక అద్భుతం, ఆవకాయ ఒక అమోఘం అంతే. ఇంక దాన్ని ఏం చెప్పలేం. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.